హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి ఎందుకు ఎలా అవుతున్నాము? హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఇది యాక్చువల్గా మేము సిక్ అవ్వక ముందు చేసిన వ్లాగ్. రూపేష్ ఉండేసరికి ఇద్దరం కలిసి యోగా చేస్తూ ఉన్నాము. సూర్య నమస్కారం వచ్చేసరికి ఒక 3 టైమ్స్ చేసి ఒక సైకిల్ లాగా కంప్లీట్ చేసిన తర్వాత ప్రాణాయామం చేస్తూ ఉన్నాము. ఎస్పెషలీ నా విషయానికి వస్తే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కొద్దిసేపు మెడిటేషన్ చేయడానికి ఇష్టపడతాను. అయితే రూపేష్కి ఆఫీస్ ఉంటుంది కదా, సో తనకున్న కొద్ది టైంలోనే ఇలా సూర్య నమస్కారం అలాగే ప్రాణాయామం రెండింటినీ కంప్లీట్ చేస్తారు. ఇందాక చెప్తూ ఉన్నాను కదా, ఎర్లీ మార్నింగ్ పూజతో పాటు మెడిటేషన్ ఇష్టపడతాను అని. అయితే ఒక 10 to 15 మినిట్స్ అయినా సరే దీంట్లో టైం స్పెండ్ చేస్తాను. ఇక ఇలా యోగా వచ్చేసరికి రూపేష్తో కలిసి చేయడానికి ఇష్టపడతాను. దీంతో చేస్తే ఏంటంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో పాటు చాలా మంచి మోటివేషన్ వస్తుంది నాకు. ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట. నేను పర్టికులర్గా ఈరోజు షూట్ చేసింది కాదనమాట. దాదాపు సిక్ అవ్వక ముందు కానీ లేకపోతే సిక్ అంటే ఫీవర్ ఉన్నప్పుడు మేము ఎలా టైం స్పెండ్ చేసాము, నాకు ఎలా రూపేష్ సపోర్ట్ చేశారు, ఇంట్లో పిల్లల్ని నేను ఎలా మేనేజ్ చేశాను, దాంతోపాటు రేపు వరలక్ష్మి వ్రతం కదా, దీనికి సంబంధించి కూడా నేను కొన్ని విషయాలను మీ అందరితో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చెప్పాలంటే బెంగళూరులో ఒక 3 to 4 డేస్ బ్యాక్ వరకు ప్రతిరోజు కూడా వర్షమే అనమాట. అసలు వెదర్ ఎలా ఉందంటే కాలు బయట పెట్టలేని పరిస్థితి, అంత చల్లగా ఉంటుంది ఇల్లంతా. చెప్పాలంటే ఈ 1 వీక్ కొద్దిగా నేను ఫీవర్ వచ్చేసరికి అసలు పట్టించుకోవడం మానేసానని చెప్పచ్చు. మెల్లమెల్లగా నా రొటీన్ని నేను ఎలా సెట్ చేసుకుంటున్నాను అండ్ కేర్ ఎలా తీసుకుంటున్నాను ఆ విశేషాలన్నీ కూడా ఇందులో షేర్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, మనకు హెల్త్ అప్పుడప్పుడు డౌన్ అవుతున్నా సరే మనకు ఇమ్యూనిటీ మనం బిల్డప్ చేసుకుంటే కనుక క్విక్గా దాని నుంచి రికవరీ అవ్వచ్చు. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి మల్టీ మిల్లెట్స్ దోసతో మనకు గన్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని స్ప్రింకిల్ చేసి వేసుకున్నాము. అండ్ మధ్యాహ్నం కర్రీకి వచ్చేసరికి బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తూ ఉన్నాను. ఇదంతా కూడా నాకు ఫీవర్ స్టార్ట్ అయ్యే ఫ్యూ డేస్ అంటే 1 or 2 డేస్ ముందనుకుంటా. ఇక ఆ తర్వాత హై ఫీవర్, అసలు చెప్పాలంటే షివరింగ్, చలి చాలా ఎక్కువగా ఉండేది. ఇక ఆ టైంలో వచ్చేసరికి నేను అలా వచ్చి కొద్దిసేపు అలా కిచెన్లో కూర్చుంటే చెప్తూ ఉంటే ఏంటంటే రూపేష్ హెల్ప్ చేశారనమాట. తను కుక్ చేశారు. చెప్పాలంటే అస్సలు టచ్ లేదు కుకింగ్తో. మామూలుగా నాకు సరదాగా వచ్చి సండేస్ టైంలో ఎప్పుడైనా హాలిడే ఉన్నప్పుడు ఇద్దరం కలిసి అలా కబుర్లు చెప్పుకుంటూ కుక్ చేయడం జరుగుతుంది. కానీ పర్టికులర్గా మొత్తం కంప్లీట్ కుకింగ్ అంతా కూడా తను చేసింది ఎప్పుడూ లేదు. సో ఈసారి అయితే తను ఛార్జ్ తీసుకున్నారనమాట. తను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నాకు కూడా వస్తుంది, నేను కూడా నేర్చుకుంటాను కదా, తెలియనివి బేసిక్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ అని అంటూ ఉన్నారనమాట. అలా కూర్చొని ఓపిక లేకపోయినా తన కోసం అక్కడ కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా ఈరోజు రసం పెట్టేసి ఎగ్ పొరటి చేశారు, ఎగ్ ఫ్రై చేశారు. అసలు ఎంత టేస్టీగా అనిపించిందో. ఎంతైనా సరే ఇంటి ఫుడ్డే కదా. హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో మనం దేంట్లో కుక్ చేస్తున్నాం, ఒకవేళ నాన్ స్టిక్ యూస్ చేస్తున్నామా లేకపోతే అల్యూమినియం యూస్ చేస్తున్నామా, దీని మీద కూడా డిపెండ్ అవుతుంది. కుకింగ్కి ది బెస్ట్ క్యాస్ట్ ఐరన్ కానీ లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్ కానీ. ఇందులో ఏంటంటే మనకు అసలు ఫుడ్ అన్నది అడుగంటదు, అలాగే బర్న్ అవ్వడం ఉంటుంది కదా, అలాంటివి అస్సలు ఉండదు. రూపేష్ కూడా అదే అంటున్నారనమాట. క్వాలిటీ చాలా బాగున్నాయి వెజల్స్ అన్నీ కూడా. ఇప్పుడు కొత్తగా ఏమీ కాదు, ఆల్మోస్ట్ 3 years నుంచి కూడా నేను స్టెయిన్లెస్ స్టీల్ ఇండస్ వ్యాలీవే యూస్ చేస్తూ ఉన్నాను. క్వాలిటీలో ఎక్కడ కూడా మనకు ఒక చిన్న రిమార్క్ కూడా ఉండదు. అందులోనూ మన కుకింగ్ కూడా టైం కానీ లేకపోతే ఎనర్జీ చాలా సేవ్ అవుతుందని చెప్పాలి. ఇండస్ వ్యాలీలో వైడ్ రేంజ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్స్ దగ్గర నుంచి కడాయిస్ నుంచి లేకపోతే బిర్యానీ పాట్స్, అసలు చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది. మామూలుగా ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసినప్పుడు 40% డిస్కౌంట్ ఎలాగో వస్తుంది. అయితే సంధ్య SANDHYA అనే కూపన్ కోడ్ని యూస్ చేస్తే కనుక ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ని కూడా మీరు గెయిన్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్గా శనగలు ఉంటాయి కదా, కాబూలీ చనా, వాటిని బాయిల్ చేశాను. ఒంట్లో బాగాలేనప్పుడు అతి కష్టంగా అనిపించే వర్క్ ఏదైనా ఉంది అంటే అది కుకింగ్ అని చెప్పచ్చు. కాకపోతే అవుట్ సైడ్ ఫుడ్ని ఎంతవరకు మ్యాక్సిమం మనం అవాయిడ్ చేయగలమో
అంత బెస్ట్ అని చెప్పచ్చు. సో అందుకే హెల్దీ వర్షన్లో కొన్ని ప్రోటీన్ ఫుడ్స్ని మేము తీసుకోవడానికి ట్రై చేసామన్నమాట. ఎడతెరపు లేని వర్షాలతో ఎప్పుడైనా సరే అలా ఎండొచ్చిందంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అసలు ఇల్లంతా చెప్పాలంటే బూజు లాంటిది మనకు గ్రీన్ పౌడర్ లాగా ఫామ్ అయిపోతుంది కదా, అలా అయిపోయిందనమాట. ఇంకా ఒక్కసారిగా మొత్తం కొంచెం అలా చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నాకు రూపేష్కి ఇద్దరికి గ్రీన్ టీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. అయితే గ్రీన్ టీలో మనం నార్మల్గా కొంచెం లెమన్ యాడ్ చేసుకోవచ్చు, అలాగే హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం బెల్లం పౌడర్ ఉంటుంది కదా, జాగరీ పౌడర్, దాన్ని యూజ్ చేశాను. మనకేంటంటే జాగరీ పౌడర్ వేయంగానే కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట, కొంచెం బ్లాక్ టీ లాగా అనిపిస్తుంది అనమాట. బట్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. నాకు అలవాటే కాబట్టి జాగరీ పౌడర్ని పెద్ద తేడా ఏం అనిపించలేదు. ఫీవర్లో చెప్పాలంటే మెయిన్ రసమన్నం, ఆ తర్వాత ఇడ్లీ, ఇంకా ఈ గ్రీన్ టీని సేవియర్స్ లాగా అనిపించాయన్నమాట. ఇక వెంటనే ఎప్పుడైనా ఓపిక ఉన్నప్పుడు అలా కుక్ చేసుకోవడం, పిల్లలకు పెట్టడం, అలా రెగ్యులర్ రొటీన్ అయినా సరే కొంచెం ఏదో కొత్తగా అనిపించింది అనమాట. ఇంకా ఆ తర్వాత మల్టీ మిల్లెట్స్ ఏంటంటే ఫీవర్కి ముందు ప్రిపేర్ చేశాను. ఇక ఫీవర్ ఉన్నప్పుడు ఏంటంటే మనం మల్టీ మిల్లెట్స్ అలాంటివి కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, పిల్లలు కూడా ఇష్టపడరు తినడానికి. సో నార్మల్ వైట్ ఇడ్లీ అంటే మినపప్పు బియ్యం వేసి సోక్ చేసేసి బ్యాటర్ ప్రిపేర్ చేశాను. సో వాటిని ఇక్కడ ఇడ్లీ ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా దీంట్లోకి అయితే ఈరోజు యాజ్ యూజువల్ నెయ్యి వేసుకొని గన్ పౌడర్ వేసుకొని తినేసాము. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ప్రశాంతంగా. మెయిన్గా ఏంటంటే ఈ 10 days చూసినట్లయితే మార్నింగ్ అండ్ నైట్ టైం మోస్ట్లీ టిఫిన్సే ఉంటాయి. ఆఫ్టర్నూన్ ఒక్కటే నేను మోస్ట్లీ ఇట్లా కర్రీస్ అవి ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా మా అందరికీ సిక్నెస్ తగ్గిన తర్వాత మెల్లగా కొంచెం క్లీనింగ్ స్టార్ట్ చేశాను. చెప్పాను కదా, వారం 10 రోజులు పట్టించుకుపోయేసరికి ఇల్లంతా కూడా డస్ట్ ఫామ్ అయిపోయిందనమాట. అలా ఉన్నా సరే ప్రాబ్లమే కదా. సో ఇంకా అలా క్లీన్ చేసుకుంటూ స్టార్ట్ చేయడం జరిగింది. ఫీవర్లో నో డౌట్ అసలు ఇంటి క్లీనింగ్ కాదు కదా, పూజ పని కూడా అస్సలు చేసుకోలేము. సో ఇదంతా కూడా మనకు కొన్ని రోజులు టైం పడుతుంది. మెయిన్గా ఈసారి ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి అంటే శ్రావణ మాసం ముందుగానే డీప్ క్లీనింగ్ అవి చేసుకుంటూ ఉంటాను. ఈసారి అయితే అసలు ఏం పెట్టుకోలేదు, జస్ట్ నార్మల్గా పైన మొత్తం డస్ట్ క్లీనింగ్ కానీ అలా చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఇల్లంతా మాప్ చేసిన తర్వాత మనకు మార్కెట్లో ఏంటంటే కౌడంగ్ కేక్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట, ఆవు పేడతో చేసినవి. మనకు ఆవు పిడకలు అంటాం కదా, అలాగే ఉంటాయి ఇవి కూడా. సో వీటిని ఏంటంటే కొద్దిగా గ్యాస్ మీద కాల్చి ఇలా ధూపం వేస్తూ ఉన్నాను. ఇందులో అయితే నేను ఎటువంటి సాంబ్రాణి ధూపం కానీ అలాంటివి ఏమీ కలపలేదు. అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో. మనకేంటంటే మెయిన్గా ఇలాంటి ఫీవర్స్ కానీ లేకపోతే హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా వచ్చి వెళ్ళిన తర్వాత మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ లేకపోతే మోటివేషన్ కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నేనైతే ప్రిఫర్ చేసేది పూజనే. సింపుల్గానైనా దీపారాధన చేసుకొని ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకొని ధూపం వేసుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. వర్షాకాలానికి ఆ చల్లదనానికి ఏంటంటే ఇలా ధూపం వేస్తే ఇల్లంతా కూడా వెచ్చగా ఉంటుంది. అలాగే మనకు ఎక్కువగా ఇబ్బంది పెట్టేది దోమలు కదా, అలాంటివి కూడా ఉండవు దీంతో. కంప్లీట్గా 15 days నుంచి అయితే కాఫీ టీ బంద్ చేసేసాం అనమాట. ఓన్లీ గ్రీన్ టీనే తీసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు తీసుకుంటున్నప్పుడేమో గ్రీన్ టీలో నేను హనీ యాడ్ చేశాను, అందుకే కలర్ చేంజ్ అవ్వలేదు. సో ఇక్కడైతే ఈ 10 days చెప్పాలంటే పిల్లలిద్దరిని అస్సలు బయటకు పంపించలేదు. అసలు లేచే ఓపికే లేదు, ఇంకెక్కడ వెళ్తారు చెప్పండి. ఇక ఆ తర్వాత అయితే వీళ్ళని మేనేజ్ చేయడం, ఈ ఏజ్ అంటే టాడ్లర్స్ని ఒక 3 to 5 years లోపు పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా టఫ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఒకవైపు ఫీవర్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కేర్ కూడా మనం అట్మోస్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొంచెం ఫీవర్ తగ్గుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు యాక్టివ్గా అయిపోతారు, మనకేమో ఓపిక ఉండదు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం. ఈ టైంలో సిక్ అయినప్పుడు ఏంటంటే బాడీలో కూడా మనకు ఎక్కువ వేరియేషన్స్ చూస్తూ ఉంటాం అనమాట. వీటన్నిటిని మేనేజ్ చేసుకొని ఒక రొటీన్లోకి రావడం చాలా ఇబ్బంది అని అనిపించింది. బట్ నేను మేనేజ్ చేసుకోగలిగాను. నిన్న వీడియోలో కూడా చెప్పాను కదా, మెంటలీ డిస్టర్బ్ అవుతాము, అక్కడ మనం ఆ ఏరియాలో స్ట్రాంగ్ అయితే కనుక అన్నింటినీ ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చని. అండ్ రీసెంట్గా అయితే ఇవాళ నుంచి చెప్పాలంటే పపాయా లీఫ్ జ్యూస్ కూడా స్టార్ట్ చేసాం అనమాట. నేను రూపేష్ మాత్రమే తీసుకున్నాము. ఇదేంటంటే కొంచెం స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ ఒక రకంగా ఉంటుంది కదా, పిల్లలైతే అస్సలు తీసుకోరు.
సో ఇక్కడ జస్ట్ 30 ml వాటర్లోకి లూక్ వామ్ వాటర్ తీసుకున్నాను. దాంట్లోకి 30 ml ఎగ్జాక్ట్గా పపాయా లీఫ్ జ్యూస్ని యాడ్ చేసి రెండింటిని మిక్స్ చేసేసుకొని తీసేసుకోవడమే అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది చేంజెస్. జస్ట్ ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను. సో ఆ తర్వాత నేను ఎలా ఉంది ఏంటన్నది మీకు షేర్ చేస్తాను. అండ్ ఈరోజు ఆగస్ట్ 15th కదా, పిల్లలిద్దరికి హెడ్ బాత్ చేయించి సున్నిపిండి రాసి మొత్తం కూడా ఫ్రెష్ అయిపోయారనమాట. అసలు చాలా హ్యాపీగా అనిపించింది ఇద్దరు కొంచెం యాక్టివ్గా ఉండడం చూసి. ఇక ఈ క్లీనింగ్ వర్క్స్ ఇలా ఉంటే వరలక్ష్మి వ్రతం అనేసరికి మనం సంవత్సరం పొడుగుకుని ఎదురు చూస్తూ ఉంటాము. ఇంట్లో వాళ్ళందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలని. ఒక్క వరలక్ష్మి వ్రతమే కాదు, ఏ పూజ ఎత్తుకున్నా సరే మనకున్నంతలో మనకు వీలైనంత వరకు మనం చేసుకోవచ్చు. ఎదుటివారు అలా చేసుకుంటున్నారు, వీళ్ళిలా జరుపుకుంటున్నారన్న బాధతో మనం ఎప్పుడూ కూడా పూజను ఆచరించకూడదు. పూజలో పిండి వంటల దగ్గర నుంచి అలంకారాల వరకు నీకున్న శక్తి మేరకు నువ్వు చేసుకోవచ్చు. ఒక్కటే గుర్తుంచుకోవాలి, అమ్మ చూసేదేంటో తెలుసా? మనలోని భక్తిని మాత్రమే. చక్కగా ఉన్నంతలో ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించాలని ప్రార్థిస్తున్నాను. కన్నయ్య 2 పోనీస్ వేసుకుంటావా? వేసుకో 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 వేసుకుంటావా? ఓకే. చాలా చక్కగా చేస్తున్నావు తల్లి. సో క్యూట్. ఎవరి హౌస్ అది? మన హౌస్. మన హౌస్. ఎవరెవరు ఉంటారు దాంట్లో? నాన్న, అమ్మ, అక్క, నేను, ఇంకా ఎవరైనా ఉంటారు. ఎవరైనా ఉంటారా? నేను అంతే. అంతే.